భారత ప్రభుత్వం 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మత మైనార్టీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలు లేకుండా 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది. ఈ చట్టం ప్రకారం పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు ఇక్కడికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే లక్ష్యంతో రూపొందించిన చట్టం ఇది. దీని ప్రకారం అలా వచ్చిన మన దేశ పౌరసత్వం కోరేవారు గడిచిన ఏడాది మొత్తం భారత్లో నివసించి ఉండాలి. గత 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ఇక్కడే గడిపి ఉండాలి. గతంలో ఈ వ్యవధి 11 సంవత్సరాలుగా ఉండేది. రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో పొందుపరిచిన అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర గిరిజన ప్రాంతాలను ఈ చట్టంలో మినహాయించారు. ఏ భారతీయుడు పౌరసత్వాన్ని ఈ చట్టం కింద తొలగించరు. పైన పేర్కొన్న 3 దేశాల్లో మతపరమైన అణచివేతకు గురవుతూ భారత్కు తప్ప వేరే ఏ దేశానికి వెళ్లే దిక్కులేని ముస్లిమేతరులకు మన పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం యొక్క లక్ష్యం.